ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న పీవీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించనున్న టీడీపీ మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు నాయకులు. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని ఆర్టీసీ డిపోను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్టీపీ రాఘవ కుమార్ ఆకస్మిక తనిఖీ. డిపోలోని పరిసరాలన్నీ సర్వీస్ కేంద్రాన్ని పరిశీలించి డిపో మేనేజ్మెంట్ కి సూచనలు. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వర దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో స్వామివారికి అభిషేకం విశేష అలంకరణ. గూడూరు పట్టణంలోని పీవీఆర్ కళ్యాణ మండపంలో బుధవారం మరియు గురువారం టీడీపీ నియోజకవర్గ మహానాడు జరుగుతోందని నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న పీవీఆర్ కళ్యాణ మండపంలో టీడీపీ మహానాడు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు నాయకులు కళ్యాణ మండపానికి విచ్చేసి ఏర్పాట్లు పర్యవేక్షించారు. పలు సూచనలు నాయకులకు కార్యకర్తలకు తెలియజేశారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ మహానాడు బుధ గురువారము పీవీఆర్ కళ్యాణ మండపంలో జరుగుతోందని, అలాగే చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో 11 క్లస్టర్లలో జరుగుతోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చడం జరిగిందని, పార్టీలోకి అనేక మంది వస్తూ పోతూ ఉంటారని, పార్టీ ఎప్పుడు ఉంటుందని, నాయకులు ఎవ్వరూ అసంతృప్తి చెందవద్దని, మహానాడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పరిశీలనలో నాయకులు కిరణ్ కుమార్, రహీం, శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, ఇజ్రాయిల్, ప్రణీత్ యాదవ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. అది మీరు ఇది అందరికీ కలిపి మీటింగ్ వచ్చి అందరికి ఆల్ క్లస్టర్స్ అందరూ అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ కుటుంబ సభ్యులందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలుసు, ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు నియోజకవర్గ స్థాయిలో జరపమని చెప్పి మన యువనాయకుడు వర్కింగ్ కమిటీ అధ్యక్షులు నారా లోకేష్ బాబు గారి పిలుపు మేరకు గూడూరు నియోజకవర్గంలో 11 క్లస్టర్లలో ఈ యొక్క మహానాడు పండుగని జరుపుతున్నాం. ఈ మొత్తం మీద ఓవరాల్గా ఈ యొక్క 11 క్లస్టర్ని మానిటరింగ్ చేస్తున్నటువంటి పెద్దలు మా అన్న చీలం కిరణ్ గారికి, అలాగే సోదరులు పెద్దలు భాస్కర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఇక్కడ పార్టీ అధ్యక్షులు, అలాగే జిల్లా అనుబంధ సంఘ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాల్సిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ కార్యక్రమం గూడూరులో పీవీఆర్ కళ్యాణ మండపంలో 4 క్లస్టర్లు, అదే భాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో నెల్లూరులో క్లస్టర్, అలాగే పెద్దలు నాని గారి నాయకత్వంలో చిలకూరులో 2 క్లస్టర్లు, అలాగే పెద్దలు భాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో కోటలో 2 క్లస్టర్లు, అలాగే పెద్దలు సోదరులు విజయశేఖర్ రెడ్డి గారు మది గారి నాయకత్వంలో వాకాడులో క్లస్టర్, సోదరుడు చిట్టమూరులో కిషోర్ నాయుడు గారి ఆధ్వర్యంలో క్లస్టర్, మొత్తం కూడా 11 క్లస్టర్లో ఈ యొక్క పండుగని జరిపేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ పండుగకి ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం గెలిచి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎన్నో ఉపయోగకరమైనటువంటి పనులు పేదవాళ్ళకి చేశాం. ఇది తెలుగుదేశం పార్టీ అనేది నీ పార్టీ నా పార్టీ అయినా ఈ పార్టీ నందమూరి తారక రామారావు గారిది అని చెప్పిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. అందరికీ మనం పార్టీ మీద అణిగితే ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ పార్టీలో వస్తుంటారు, పోతుంటారు, అంతేగాని ఈ పార్టీ ఎవరికి కూడా
మేము చెప్తేనే ఈ పార్టీ అంటే కుదిరే పని కాదు. ఈ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించింది ఎవరి కోసం కూడా మీ అందరూ తెలుసు. ముఖ్యంగా బీసీల కోసం ఈ పార్టీ, ఎస్సీల కోసం ఈ పార్టీ, ఎస్టీల కోసం ఈ పార్టీ, మైనార్టీల కోసం ఈ పార్టీ అయిన అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా మనం చెప్తూ వస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా ఈ పార్టీ ఆ యొక్క వర్గాల సంపూర్ణ మద్దతు, పూర్తి మెజార్టీ మద్దతుతో ఈరోజు కూడా నిలబడి ఉందని చెప్పి మేము తెలియజేస్తాం. ఇప్పుడే మా నాయకులందరూ కూడా మాట్లాడారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా, నాయకులందరూ కూడా విజయవంతం చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఏదో ఎమ్మెల్యే పైన కోపంతో, ఇంకో పైన కోపంతో ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. ఇది పార్టీ, ఆ పార్టీ ఉంది కాబట్టి మనకు గుర్తింపు ఉంది. ఆ పార్టీ అనేది లేకపోతే మనం ఎవరు, అది ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. పార్టీ ఉంది కాబట్టి మనం కాళ్ళు ఎత్తుకొని నేను వార్డు ప్రెసిడెంట్ అయ్యా, నేను జిల్లా కమిటీ అయ్యా అని నాయకుల దగ్గర పోయి పనులు చేసుకుంటున్నాం. మనం అది లేకపోతే మనకెవరు నాయకులు పనిచేసే, ఏ అధికారి కూడా పనిచేసేటువంటి కార్యక్రమం లేదు. కాబట్టి ఈరోజు పార్టీ ఉంది కాబట్టి మనం ఉన్నాం. అదేవిధంగా మనం కూడా పార్టీ సేవ చేస్తున్నాం. మీరు కూడా ఎలక్షన్లో కష్టపడి మీ పనులన్నీ ముగించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలిపించింది మీరే పార్టీ పైన బాధపడితే ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి కూడా మా నాయకులందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ పండుగ ఎంత బ్రహ్మాండంగా జరిగితే మీ భవిష్యత్తు కూడా అంత బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి కూడా అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ పండుగ మనందరికీ, ఈ పండుగ ఏ ఒక్కరిదో కాదు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేఎస్ఎస్ దగ్గర నుంచి బూత్ కమిటీ నుంచి బూత్ కమిటీ ప్రెసిడెంట్, వార్డు ప్రెసిడెంట్లు, వార్డు సెక్రటరీలు, విలేజ్ సెక్రటరీస్, విలేజ్ ప్రెసిడెంట్లు, అలాగే అనుబంధ సంఘాలు, అలాగే ముఖ్యంగా జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ అందరిది కూడా ఈ పార్టీ అని చెప్పి మరొకసారి స్పష్టం చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ మహానాడు జయప్రదం అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క నాయకుల్లో కూడా మనం పనిచేయాలనేటువంటి దృక్పథం ఉంది. ఏదో చిన్న మా బాధలు ఉన్నాయి కానీ సమావేశం మాత్రం మళ్ళీ పార్టీ కోసం ఒకటేటువంటి కార్యక్రమం. అదే తెలుగుదేశం పార్టీ గొప్పతనం అని చెప్పి కూడా మళ్ళీ నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ అందరికీ తెలియజేదంటే అందరినీ కలుపుకొని పనిచేయాల్సిన బాధ్యత నాయకుల మీద ఉందని చెప్పి కూడా రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ ఉంటేనే మా నాయకులు అయినాం, వాళ్ళు లేకపోతే మా నాయకులు కాం. కాబట్టి ఏ కార్యకర్తను కానీ, ఏ నాయకుడు కానీ మనం బాధ పెట్టకుండా ఈ యొక్క కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తూ ఓవరాల్గా మా కింద ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ ఊళ్ళూరులో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి కూడా పెద్దలు గంగాప్రసాద్ గారు కూడా అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి అందరూ కూడా ఉదయం 9 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. అట్లా 27వ తేదీ రేపే, తర్వాత ఎల్లుండి 2 రోజులు కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఏమేమి చేయాలా, ఎట్లా చేయాలి అన్నీ కూడా మా కిరణ్ గారి సలహాల మేరకు అన్నీ కూడా ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే నాయకులు అక్కడక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి మండల నాయకులు అవి కూడా చిన్న ఉంటే అవన్నీ కూడా పరిష్కరించుకోవాలని చెప్పి కూడా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ, అలాగే ముఖ్యంగా ఈ కళ్యాణ మండపం ఈరోజు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క పునక శివకుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా శాంతికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. 2026 మహానాడు మన ఎమ్మెల్యే పాసం శివకుమార్ గారి ఆధ్వర్యంలో మన గూడూరు టౌన్లో 4 కస్టరేజ్గా కార్యక్రమం జరుపుకుంటున్నాము. అందరం యూనిట్ ఇన్ఛార్జీలు, కేఎస్ఎస్లు, మన ముఖ్య నాయకులు, యువత అందరూ ఈ కార్యక్రమం పాల్గొని దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారాలు. 2026 మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపేదానికి, ఆ కార్యక్రమానికి రథసారథైనటువంటి గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో 27 మే నెల, 28 మే నెల ఈ 2 రోజులు గూడూరు పట్టణానికి, గూడూరు రోడ్లకు సంబంధించినటువంటి 4 క్లస్టర్లకు కూడా పివిఆర్ కళ్యాణ మండపంలో జరుగుతుంది. అదేవిధంగా ఇంకో క్లస్టర్ నెల్లూరు దగ్గర ఉన్నటువంటి కళ్యాణ మండపంలో, చిల్లకూరు మండలానికి సంబంధించిన 2 క్లస్టర్లు కూడా వేరు ప్రాంతాల్లో జరుగుతాయి. కోటకు సంబంధించిన 2 క్లస్టర్లు కూడా వేరు జరుగుతాయి. వాకాళ్ళలో కూడా అక్కడ కళ్యాణ మండపంలో జరుగుతుంది. చిట్టమూరులో కూడా పార్టీ కార్యాలయం జరుగుతుంది. ఇవన్నీ కూడా శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 1982 మార్చి
29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆయన జన్మదిన వేడుకలను 3 ప్రాంతాల జరపాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ యొక్క మహానాడు అనే కార్యక్రమాన్ని తీసుకొని పుట్టినరోజును మహానాడుగా చేస్తే బాగుంటుందని ఆ రోజున్న పెద్దలందరూ కూడా ఆయనకి సలహాలు ఇచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మహానాడు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అప్పటికి తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు, పార్టీ స్థాపించారు అంతవరకే. తర్వాత 9 నెలల అధికారాన్ని చేపట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని నిర్వహించి ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వెళ్ళాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా ఇప్పటికీ పాటిస్తున్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా గతంలో ఉన్నటువంటి విధానాలను కొనసాగిస్తూ నూతన టెక్నాలజీతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని నేను తెలియజేస్తూ క్లస్టరు, యూనిట్, కో క్లస్టరు, యూనిట్, కో యూనిట్, బూత్, అదేవిధంగా మీరు గ్రామ కమిటీ, వార్డు కమిటీ, అధ్యక్ష కార్యదర్శులు, కమిటీలు, అనుబంధ కమిటీలు అందరూ కూడా వచ్చి కేఎస్ఎస్లు తెలుగుదేశం పార్టీ పెద్ద పండగ అంటే మనకందరికీ సంక్రాంతి అనుకోవచ్చు. మన పార్టీలో మనకు మటుకు ఇది పెద్ద పండగ, ఇంతకన్నా పెద్ద పండగ పార్టీలో ఇప్పుడు జరగదు, జరిగేది ఉండదని కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మేము పాల్గొన్నాము. మేము ఈ విధంగా 2026లో కానీ ఎప్పుడు కూడా మనకి ఈ అవకాశం రాలేదు. మనం మినీ మహానాడు జరుపుకుంటున్నాం. ఈరోజు క్లస్టర్ స్థాయిలో తీసుకొచ్చి పార్టీని ముందుకు ఏ విధంగా తీసుకోవాలి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి ఆలోచించి ఆస్వాదించి మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు తీసుకున్న నిర్ణయం అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈ నిర్ణయం ప్రకారం పార్టీ ముందుకు ఎలా వెళ్తుందనేది రాబో 2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి మీరే సారథులు అనే విషయాన్ని గుర్తుంచుకొని ముందుకు నడిపిస్తారని, రేపు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని. అందరికీ నమస్కారం. రేపు 27, 28 మహానాడు కార్యక్రమం ఎమ్మెల్యే సునీల్ అన్న గారి ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గంలో 11 క్లస్టర్లో బాగా పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి భారీ ఎత్తున యువత వచ్చి దానికి హాజరయ్యి రేపు రాబోయే రోజుల్లో సీనియర్లు చెప్పే మాటలు, అదే వాళ్ళు చెప్పే సీనియర్లు చెప్పే సూచనలన్నీ రేపు రాబోయే రోజుల్లో యువతకి పెద్ద ఎత్తున పార్టీలో అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా గూడూరు నియోజకవర్గ యువత అందరూ తప్పకుండా రేపు మహానాడుకు హాజరయ్యి ఖచ్చితంగా మహానాడుకు హాజరవలసిందిగా కోరుకుంటున్నారు. గూడూరు పట్టణ ప్రజలందరికీ తెలుగుదేశం గూడూరు శాఖ మరియు మా గౌరవ శాసనసభ్యులు సునీల్ కుమార్ తరఫున ఆహ్వానం. ఇదే ఆహ్వానం. తెలుగు జాతికి, తెలుగు ఖ్యాతికి మారు పేరు తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి యుగ పురుషుడు, మహాపురుషుడైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహానాడు అనేటువంటి కార్యక్రమం మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో అనేక మంది పేద, బడుగు, బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతిగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీకి కుల మతాలకు అతీతంగా ఒకే ఒక పండుగ, అదే మహానాడు పండుగ. అది ఈ నెల 27, 28 తేదీ నిర్ణయించాలని చెప్పి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం అలాగే జరిగింది. కానీ మనకు పాశ్చాత్య దేశాల యుద్ధం ప్రభావం కారణంగా మనం ఇంధన పొదుపులో భాగంగా కేంద్ర పిలుపు మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రాంని వర్చువల్గా చేయాలని నిర్ణయించినందువల్ల ప్రతి నియోజకవర్గంలో ఆయా క్లస్టర్ల పరిధిలో ఈ కార్యక్రమం చేయడం మొదలుపెట్టడం జరిగింది. దానిలో భాగంగా గూడూరు నియోజకవర్గంలో మా గౌరవ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి 11 నియోజకవర్గాల్లో 11 క్లస్టర్లలో గూడూరు సంబంధించిన 4 క్లస్టర్లు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని గూడూరులోని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 4 క్లస్టర్లు జరుగుతాయి. పట్టణ ప్రజలకు ఒకటే కోరుతున్నాను, తెలుగు వాడుగా ఉండి, తెలుగు దేశంలో ఉండి, తెలుగు ప్రజలుగా ఉన్న వాళ్ళు ఈ పండుగ తప్పకుండా హాజరవ్వాలి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే మన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు కానీ, అలాగే మన జాతీయ అధ్యక్షులు, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని అనేక మంది మేము లబ్ధి చేకూరడం జరిగింది. వాళ్ళందరూ మనసులో పెట్టుకోవాలి. ఏ ప్రభుత్వంతో అయితే మనకు లబ్ధి చేకూరిందో, ఏ ప్రభుత్వం అయితే మన సంక్షేమం ఉందో, ఏ ప్రభుత్వంలో మన ఉద్యోగం వచ్చిందో, ఏ ప్రభుత్వంలో మన అభివృద్ధి జరుగుతుందో ఒకసారి గమనించి మీరు ఈ పండగకి రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి గూడూరులో పట్టణ ప్రజలందరికీ మరొకసారి విన్నపం చేస్తున్నాను. ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి మహానాడు కార్యక్రమానికి పీవీఆర్ కళా మండపానికి, మన గూడూరు నియోజకవర్గంలోని పీవీఆర్ మండపానికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అతి ముఖ్యంగా ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. గూడూరులో ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరూ కూడా నా యొక్క ముఖ్య విన్నపం ఏంటంటే,
మనం ఈ 2 ఏళ్ల కాలంలో మైనార్టీ సోదరులకి మా శాసనసభ్యుల ద్వారా అనేక కార్యక్రమాలు అందజేయడం జరిగింది. అది వాళ్ళకే తెలుసు, ఎవరు పొందారో వాళ్ళకే తెలుసు. ఎందుకంటే ముఖ్యంగా మనం పోగొట్టుకుపోతున్నటువంటి ఒక స్కూల్ని, ఉర్దూ స్కూల్ని మన తెలుగుదేశం ప్రభుత్వం నుండి మన శాసనసభ్యులు దగ్గరుండి ఆ స్కూల్ని నిలపగలిగారు. ఇవన్నీ ఏంటంటే మన పిల్లలకి గుర్తుంచే విషయాలు. అదేవిధంగా మన మసీదులు రావాల్సినటువంటి జీతభత్యాలు 1 సంవత్సరం నుంచి పెండింగ్ ఉంటే ఒకేసారి మన అకౌంట్లో 1,80,000 రూపాయలు జమ చేయడం జరిగింది. ఇవన్నీ ముస్లిం సోదరులు గౌరవించాలి. అదేవిధంగా ఎన్నో 100 సంవత్సరాల నుంచి మనం ఒకే ఈద్గాని తీసుకొని మనం ఇక్కడ గడుపుతున్నాము. దాంట్లో మనం సరిగా పాలు పంచుకోలే ఇబ్బంది పడుతుంటే మన శాసనసభ్యులు గారు ముస్లిం సోదరులకు అందరూ కూడా ఒక బరియల్ గ్రౌండ్ అంటే శ్మశాన వాటిక కావాలి, అదేవిధంగా 2 టౌన్లో ఒక ఈద్గా కావాలని చెప్పని మన జనసాంద్రత పెరిగింది కాబట్టి సుమారుగా పెట్టుకోయిల సమీపంలో 1.5 ఎకరా స్థలం మనం కేటాయించి ఆ స్థలానికి స్కేపింగ్ చేయించి అక్కడ ఒక ఆయన సొంత నిధులతో ఒక బోరింగ్ వేయించి ముస్లిం సోదరు మొదటి పండుగ రంజాన్ పండుగని అక్కడే నిర్వహించుకొని ఆ రోజు అక్కడ సుమారుగా 500 మందితో కలిసి మన ఎమ్మెల్యే గారు ప్రార్థన చేయడం జరిగింది. ఇవన్నీ ముస్లింలు గుర్తుపెట్టుకొని ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలో సాధ్యం కాబట్టి, ఈ తెలుగుదేశం సంబంధించిన పండుగ కాబట్టి మన ఇళ్లలో జరిగే రంజాన్ కానీ, బక్రీద్ కానీ, అలాగే క్రిస్మస్ కానీ, సంక్రాంతి పండుగ ఎలా అయితే మన బంధువులు పిలుచుకుంటామో అలాగే మహానాడు పండుగ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ హాజరవ్వాలని చెప్పి వాళ్ళందరికీ తెలుగుదేశం శాఖ తరఫున మా ఎమ్మెల్యే గారి తరఫున మేము ఆహ్వానం పలుకుతూ సెలవు తీసుకుంటాం. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని జరగబోయే డిజిటల్ మహానాడు కార్యక్రమంను గూడూరు నియోజకవర్గ అబ్జర్వర్ లక్ష్మి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ 27, 28 తేదీల్లో జరగబోయే డిజిటల్ మహానాడు కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొని ఈ డిజిటల్ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దువ్వూరి మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తి, సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షులు ఇంగిలాల బుజ్జిగేంద్ర, పండ్రంగం అరుణ్ కుమార్, సురేష్, మామిడిపూడి గోవిందయ్య, గంగాధర్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మరి ఇవాళ డిజిటల్ మహానాడు కార్యక్రమంలో భాగంగా 27, 28 తారీఖులలో జరిగే మహానాడు కార్యక్రమంలో భాగంగా ఇవాళ వాకాడు మండలంలో మరి మన పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మరి ముఖ్య నాయకులతో అందరితో కూడా కలిసి ఇక్కడ ఏర్పాట్లు కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడ కూడా భారీ ఎత్తున మరి రేపటి రోజున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి భారీగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇది మహానాడు అంటే మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఒక పెద్ద పండగ లాంటిది. కానీ ఈరోజు ఈ పొదుపు చర్యల్లో భాగంగా మరి గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి లోకేష్ గారు కానీ ఈ పొదుపు చర్యల్లో భాగంగా ఇవాళ మరి ఎక్కడికక్కడ ప్రతి క్లస్టర్లో కూడా ఈ కార్యక్రమాన్ని మరి పండగలాగా జరపాలని, అదే ఎక్కడో నెల్లూరులో అనుకున్నాం, మరి అక్కడికి కూడా రాష్ట్రం నలుమూల నుంచి రావాలంటే ట్రాన్స్పోర్టు మరి ఈ వెహికల్స్కు డీజిల్ అయితేనేమి, పెట్రోల్ అయితేనేమి ఎక్కువగా మరి ఈ యూజ్ అవుతుంది. కాబట్టి మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు. కాబట్టి రేపటి రోజున మరి ఈ పండుగ ఎక్కడికక్కడ కూడా బాగా విజయవంతం కావాలని చెప్పి కూడా వాళ్ళు ప్రతి క్లస్టర్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. దాని మూలంగా మరి ఇక్కడ మంచిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి సరే సార్, ఏది కూడా అధిష్టానం అవకాశం కూడా లేదు. కొంతమంది కూర్చోడానికి తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని ఆర్టీసీ డిపోని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్టీపీ రాఘవ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా డిపోలోని పరిసరాల్ని
సర్వీస్ కేంద్రాన్ని పరిశీలించి డిపో మేనేజ్మెంట్ కి సూచనలు ఇచ్చారు. అనంతరం ఉత్తమ ఉద్యోగస్తులకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాట్లాడుతూ శ్రీశక్తి పథకాన్ని విజయవంతం చేశామని, ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ప్రయాణికులకు అనుగుణంగా వారు నిర్దేశించిన స్థలాల్లో నిలిపేలా చూడాలని ఆయన సూచించారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా వస్తున్న అపోహలపై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్పందిస్తూ కోట బస్టాండ్ను గూడూరు డిపోలో విలీనం చేశారని, వాకాడ్ డిపోను తీసేయడం జరిగిందని, డిపోని అభివృద్ధి చేయబోతున్నామని, త్వరలో ఈ బస్ సేవలు వస్తున్న నేపథ్యంలో చార్జ్ స్టేషన్లను కూడా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. కడప జోన్ 4 పరిధిలో ఉన్న 51 బస్టాండ్ను తనిఖీ చేస్తామని తెలియజేశారు. ప్రయాణికులకు ప్రతి బస్టాండ్ నందు టాయిలెట్స్, ప్రయాణికులు కూర్చునే కుర్చీలు, చల్లని త్రాగునీటి వస్తువులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలియజేశారు. వాకాడు బస్టాండ్ మరియు కోట బస్టాండ్ క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని, ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించవలసిందిగా కోరడమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ప్రజా రవాణా అధికారి జగదీష్ కుమార్, డిప్యూటీ సీఎం ఈ బాలాజీ, డిప్యూటీ టీఎం విశ్వనాథ్, డిపో మేనేజర్ పెంచలయ్య, డిపో సిబ్బంది పాల్గొన్నారు. మీకు ఎంత అవుతుంది నెలకి? 1,00,000 మరి వాడతారా? లేదు, వస్తువులు ఏం లేవు. ఓకే, బాగానే పెట్టుకున్నాం. మనకేం ఉపయోగపడతాయి? రిపేర్ చేసుకుంటే పడవ ఐస్ ఉన్నాయా? బాగులేదు. ఈ చిన్న క్యాన్లు ఉన్నాయా మీ దగ్గర? చిన్న క్యాన్లు ఉన్నాయా? ½ లీటర్, పావు లీటర్. ర్యాపర్లు ఎన్ని ఉన్నాయా? 4 ఉన్నాయి సార్. స్ట్రక్చర్ డిస్టర్బ్ చేయకుండా మనం అక్కడ డెవలప్ చేసుకుంటే మనకి కలిసి వస్తుంది. ఇప్పుడు సీసీ మరి ఎక్కడ వరకు పేరు స్ట్రైట్గా పెట్టు, అదొకటి ఓకే. అసలు ఎందుకు అట్ట పెట్టు? ఆ పేర్లో మేము కన్ఫ్యూజ్ అయిపోయాం. నీళ్ళు కారుతున్నాయి, ఎక్కడ వాన్ పడితే వాడుతుందా? టోటల్ ఒకసారి లాస్ట్ పెట్టిన లూజ్గా ఉంది. ఏమంత లూజ్గా ఉంటాయి అంటే ఇప్పుడు ఏదైనా డ్యామేజ్ అతుక్కునేస్తాం. ఈ బ్లేడ్ విరిగితే తప్ప ఓకే. గౌరవనీయులైనటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జోన్ 4 ఈడీ గారు మనకు రావడం జరిగింది. మరి ఈడీ గారు ఇప్పటికే చాలా డిపోలు చూశారు. అదేవిధంగా మన డిపోను కూడా చూడటం జరిగింది.
మన డిపోలో మనం పెట్టుకున్నటువంటి సిస్టమ్స్ కొంతవరకు సారు ఇష్టపడ్డారు. కాబట్టి అదే సిస్టమ్స్ని రాబోయే రోజుల్లో కూడా మీరు మెయింటైన్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మరి మీరంతా కూడా నేను ఈ నెలతో రిటైర్డ్ అవుతున్నాను కాబట్టి ఆ పద్ధతులన్నీ కూడా తప్పకుండా మీరందరూ కూడా పాటిస్తారని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆశిస్తూ నెక్స్ట్ ఈడీ గారిని మాట్లాడమని చెప్పి బాబు అందరు గుడ్ మార్నింగ్. నేను ఒకసారి డిపో చూసేసి వచ్చేస్తాను. అక్కడ మన ఎమ్మెల్యే గారు ఉన్న దగ్గర అక్కడ మాట్లాడతాను. ఓకేనా? ఓకే సార్. విషయము కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనము ఒక రోజు చేసాము 2 రోజులు చేసామంటే కుదరదు. 7 రోజులు చేయాలి వారానికి. అలాగే 365 రోజులు కూడా ప్రయాణికులకి వాళ్ళ ప్రయాణాల అవసరాలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా మన వంతు ఎటువంటి లోటుపాట్లు లేకుండా, ఒకవేళ వాళ్ళు ఏమైనా కొంత ప్యాసింజర్స్ వారి ప్రయాణాల్లో కలిగినటువంటి ఇబ్బందుల వల్ల కానివ్వండి, లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల కానివ్వండి మన మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా కూడా మనం వారిని కొంచెం పెద్ద మనసుతో ఆదరించి, ఎందుకంటే మనం ఇప్పుడు గవర్నమెంట్లో భాగస్వామ్యం కాబట్టి మనం చేసేటువంటి ప్రతి పనుల వల్ల అది ఒక మన సంస్థ పనితీరు మీదే కాకుండా గవర్నమెంట్ పనితీరు మీద కూడా రిఫ్లెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణికులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మన వంతు పూర్తి కర్తవ్యం నిర్వహించవలసినటువంటి సందర్భం మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఆర్టీసీలో దీని స్ట్రెంగ్త్ ఏంటంటే దాదాపుగా 100% కూడా మన దగ్గర చాలా కష్టపడి అంకితభావంతో పనిచేసేటువంటి వర్కర్స్ ఉన్నారు కాబట్టి సంస్థ ఈరోజు నిలబడింది. మరి రాగల కాలంలో కూడా మనకి కొన్ని కష్టాలు ఉన్నాయి, మనందరికీ తెలిసిన విషయమే. అదేంటంటే ఇప్పుడు మన యొక్క స్టాఫ్ వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానివ్వండి, లేకపోతే రిటైర్మెంట్స్ రిప్లేస్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం అన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఏ సమయంలో మనకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా అందించడానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఈ మధ్యలో ఏంటంటే మనం సర్వీస్ చేయటం ఒక ఎత్తు అయితే, ఈ సర్వీసు ప్రజలు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారా లేదా, వారికి ఒక సదభిప్రాయం మన మీద ఏర్పడుతుందా లేదా, మన సంస్థ మీద మనం అందించే సర్వీస్ మీద వారు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఇంకా మనం సర్వీస్ని మెరుగుపరచుకోవాలంటే ఎటువంటి పనులు చేయాలి మన తరపు నుంచి, అదేటువంటిది ఎప్పటికప్పుడు మనము సమీక్షించుకుంటూ మనం ముందుకు తీసుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. మనం అనుకుంటాం ఎప్పుడో ఒక రోజు కదా ఒక బండి బ్రేక్ డౌన్ అయింది, మనం దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాలని అనుకుంటాం. కానీ ఆ సందర్భంలో ఉన్నటువంటి మనకి కట్టారు, మన మీద నమ్మకంతో ప్రయాణం పెట్టుకున్నారు. మరి దురదృష్టవశాత్తు బండి కన్నా ఫెయిల్ అయినట్టయితే వారికి ఏమైనా అసౌకర్యం కలిగినా కూడా మరి దానికి మనమే బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. పైగా ఈ నమ్మకం అనేటువంటిది ఎలా ఉంటుందంటే, మీరు 364 రోజులు వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళినా కూడా ఒకరోజు ఫెయిల్యూర్ అనేటువంటిది ప్రయాణికుల్లో ఒక విధమైనటువంటి అపనమ్మకాన్ని వాళ్ళు క్రియేట్ చేస్తుంది. మనం చెప్తాం ఏమంటే అన్ని రోజులు మేము జాగ్రత్త తీస్తున్నాం, ఒక్క బండే ఫెయిల్ అవుతుంది అనుకుంటున్నాం. ప్రయాణికుడు ఏమనుకుంటారు, దురదృష్టవశాత్తు నేను ఎక్కిన ఆ బండి ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నట్టయితే కనుక అందరూ దూరం అయిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని భరోసా అనేటువంటిది, నమ్మకం అనేటువంటిది నిలబెట్టుకోవాలంటే మన బండ్లన్నీ కూడా ఏ ఒక్క బండి కూడా ఫెయిల్ కాకుండా మనం ఎంత జాగ్రత్త తీసుకుంటామో అన్న దాన్ని బట్టి మన శ్రద్ధ డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మన సంస్థలో డ్రైవర్ కండక్టర్స్కి ప్రయాణికులు కస్టమర్స్. గ్యారేజీకి సంబంధించిన వరకు కస్టమర్ ఎవరు, మన డ్రైవర్ కండక్టర్ గారు ఎలా జాగ్రత్తగా చూసుకుంటారో మన డ్రైవర్ని కూడా అదేవిధంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన గ్యారేజీకి ఉంటుంది. మనం ఇచ్చేటువంటి బండి దాంట్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆయనకి మనం ఇచ్చేటువంటి పనిముట్లన్నీ కూడా కరెక్ట్గా ఉంటున్నాం లేదా, టైర్ వేసామా లేదా, టూల్స్ మంచి పెడుతున్నామా లేదా. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ ఊహించండి మీరు, మన గ్యారేజీలో టైర్ పంచర్ అయితే చేంజ్ చేసేటానికి మనకి చాలా సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ అవసరమైతే ఇంకో మనిషి హెల్ప్ తీసుకుంటాం, చక్కగా లెవెల్ గ్రౌండ్కి పెడతాం. అదేవిధంగా ఒక లైన్లో ఫెయిల్ అయిన బండికి మీరు ఊహించుకోండి, రోడ్డు మార్జిన్లు అన్ఈవెన్గా ఉంటాయి. ఆ బండి జాకీ ఎత్తాలంటే ఆయన కింద సపోర్ట్ ఆయన దొరకపోవచ్చు, మనిషి ఒక్కడే ఉంటాడు. ఆ నట్టు కనుక టైంకి రాకపోతే, వీల్ బాక్స్ ప్యానర్ కనుక సరిగ్గా పనిచేయకపోతే ఎన్ని రకాల ఇబ్బందులు పడతారు ప్యాసింజర్ వాళ్ళు. చూడండి, వాళ్ళతో పాటు ప్యాసింజర్స్ అందరూ కూడా ఇబ్బంది పడతారు, అవునా కదా. సో అందుకని వాళ్ళకి వచ్చేటువంటి కష్టాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని వీళ్ళంత వరకు కూడా మన బండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకసారి మనం మెయింటైన్ చేసి ఇచ్చామంటే డ్రైవర్ గారు ఆ షెడ్యూల్ కిలోమీటర్ చక్కగా కంప్లీట్ చేసుకుని మళ్ళీ డ్యూటీ అయిపోయిన తర్వాత హ్యాపీగా మనకి బస్సు హ్యాండ్ ఓవర్ చేసేటువంటి పరిస్థితి. మరి మన జోన్ పెద్ద జోన్ అయినందువల్ల 51 డిపోలు ఉన్నాయి కాబట్టి అవన్నీ చూసుకుంటూ మీ జిల్లాలో మరి మీ వరకు వచ్చేటప్పుడు కొంత టైం పట్టింది. ఇది 49వ డిపో. ఇవాళ మీ మిగిలిన 2 డిపోలు కూడా సూళ్ళూరుపేట, సచివేట కూడా కవర్ చేస్తే జోన్లో ఉన్న 51 డిపోలు కూడా కవర్ చేసినట్టు అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి స్త్రీ శక్తి పథకాన్ని మీరందరూ కూడా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసినందుకు అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా
అభినందన తెలియజేస్తున్నాను. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, సూపర్ 6 పథకంలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి పథకం శ్రీశక్తి పథకం అని చెప్పి. అది ఆర్టీసీ వారు చాలా చిత్తశుద్ధితో ఎంతో దానికి అంకిత భావంతో వారు చేసినటువంటి సర్వీస్ వల్ల ప్రజలకి మెరుగైనటువంటి సేవ అందుతోందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన గురించి మంచిగా చెప్పడం జరిగింది. మరి దీంతో పాటు మన మీద బాధ్యత కూడా పెరిగింది, అవునా కదా? ఇప్పుడు ఒక పేరు సంపాదించుకోవటం కష్టం, సంపాదించుకున్నటువంటి పేరు నిలబెట్టుకోవటం ఇంకా కష్టం, అవునా కదా? కాకపోతే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఉన్నటువంటి ప్రజాదరణ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. గవర్నమెంట్ కూడా ఇప్పుడు మరి రాష్ట్రం మొత్తం మీద చాలా కార్పొరేషన్స్ ఉన్నాయి, ఏపీఎస్ఆర్టీసీని మాత్రమే గవర్నమెంట్లో ఎందుకు కలుపుకున్నారు? ఆ కష్టపడేటువంటి మనస్తత్వం, ప్రజల్లో మనకున్నటువంటి ఆదరణ వల్ల గవర్నమెంట్ కూడా మనని గవర్నమెంట్లో కలుపుకున్నారు. అందువల్ల ఏమైంది, ఇప్పుడు మన బాధ్యత మరింత పెరిగింది, ప్రజలకు ఇంకా మనం సేవ చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికే మన స్టాఫ్ అందరూ కూడా, డ్రైవర్లు, కండక్టర్లు అందరూ కూడా మరి మన జిల్లాలో ఇంత ఆక్యుపెన్సీ రేషియో ఉంది. మరి మన 8 జిల్లాల్లో కూడా, నంద్యాల జిల్లాలో మొత్తం జిల్లా మొత్తం కూడా 100% ఆక్యుపెన్సీ రేషియో ఉంది. మిగిలిన చోట్ల కూడా 85-90% వరకు కూడా ఆక్యుపెన్సీ రేషియో ఉంది. అంటే మరి పీక్ టైంలో మరి బస్సులో మామూలుగా సీటింగ్ కెపాసిటీ కంటే కూడా అదనంగా డబల్ ఉండేటువంటి సందర్భాల్లో కూడా మన డ్రైవర్ గారు, కండక్టర్ గారు ఎంతో కమిట్మెంట్ తోటి, చాలా సంయమనంతో ప్రయాణికులను జాగ్రత్తగా గమ్యస్థానం చేరు. కడప ఆర్టీసీ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాఘవ కుమార్ నాయుడుపేట ఆకస్మిక తనిఖీ చేశారు. నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ ను కడప ఆర్టీసీ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాఘవ కుమార్ మంగళవారం తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్ ప్రాంగణమంతా పర్యటించిన ఆయన నేరుగా ప్రయాణికుల వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు. ప్రయాణ సమయాల్లో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, బస్టాండ్లో మౌలిక వసతుల లభ్యతపై ఆరా తీసి ప్రయాణికుల నుంచి నేరుగా సూచనలు, సలహాలు స్వీకరించారు. ఈ తనిఖీల్లో భాగంగా నాయుడుపేట బస్టాండ్లో పలు ప్రధాన సమస్యలను ప్రయాణికులు ఈడీ రాఘవ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని సగానికి పైగా కార్గో సర్వీస్ సరుకులతో ఆక్రమించడం వల్ల ప్రయాణికులు కూర్చోవడానికి, నడవడానికి తీవ్ర ఇబ్బందిగా మారిందని నిలదీశారు. అదేవిధంగా బస్టాండ్ ఆవరణలో పురుషులు మూత్ర విసర్జన చేయడానికి సరైన వసతి లేదని, అందువల్ల కొంత స్థలాన్ని కేటాయించి అత్యవసరంగా యూరినల్స్ నిర్మించాలని కోరారు. ప్రయాణికుల విజ్ఞప్తులపై ఆయన అత్యంత సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాఘవ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కడప జోన్ పరిధిలోని మొత్తం 51 బస్టాండ్లను తాము నిరంతరం పరిశీలిస్తున్నామని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే సంస్థ లక్ష్యమన్నారు. ప్రతి బస్టాండ్ నందు టాయిలెట్స్, ప్రయాణికులు కూర్చునే కుర్చీలు, చల్లని తాగునీటి వసతులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. నాయుడుపేట బస్టాండ్లో కార్గో సర్వీసుల వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతోందని, అలాగే పురుషుల మూత్ర విసర్జన స్థలం సమస్య మా దృష్టికి వచ్చింది. మేము దీనిపై వెంటనే స్పందించి స్థానిక అధికారులను పిలిచి వీలైనంత త్వరగా ఈ 2 సమస్యలను పరిష్కరించాలని అక్కడికక్కడే కఠిన ఆదేశాలు జారీ చేశామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఆర్టీసీ జోనల్ సిబ్బంది, స్థానిక డిపో అధికారులు, బస్టాండ్ సిబ్బంది పాల్గొన్నారు. కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఈ కడపలో ఉన్నటువంటి 51 డిపోస్లో కూడా ప్రయాణికులకి అవసరమైనటువంటి సదుపాయాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, బస్ స్టేషన్స్లో కానీ లేకపోతే మా సర్వీసెస్ ఆపరేట్ చేయడంలో కానివ్వండి, ఇతరత్ర వారికి ఉన్నటువంటి సూచనలు, సలహాలు మేము వాటి ఫీడ్బ్యాక్ తీసుకుని ఇంకా మెరుగైనటువంటి సర్వీసులు ప్రయాణికులకు ఎలా అందించాలి అనేటువంటి భాగంలో అన్ని డిపోలను, బస్ స్టేషన్లను మేము పరిశీలించడం జరుగుతుందండి. ఇక్కడ ఈ బస్ స్టేషన్లో కూడా కొన్ని యూరినల్స్, పబ్లిక్ యూరినల్స్ కొద్దిగా ఏర్పాటు చేయవలసి ఉంది. అదేవిధంగా ఇక్కడ పార్సిల్ సర్వీస్లో కూడా ఎక్కువ మంది ప్రయాణికులు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఉన్న ప్లేసు కొంచెం రద్దీగా ఉంటుంది కాబట్టి వాటి కూడా ఒక విశాలమైన ప్లేసు మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని బస్ స్టేషన్లో కూడా ప్రయాణికుల సౌకర్యార్థం వారికి అవసరమైనటువంటి మంచినీటి సదుపాయం కానీ, టాయిలెట్ సదుపాయం కానివ్వండి, అదేవిధంగా వారు కూర్చోవడానికి సౌకర్యవంతంగా ఉండేటువంటి కుర్చీలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఫ్యాన్లు అన్ని పనిచేస్తున్నాయి లేదా ఇతరత్ర ఇంకా వారికి ప్రయాణానికి సంబంధించినటువంటి వారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వాళ్ళ గమ్యస్థానం క్షేమంగా చేరుకునే వరకు కూడా వారు అబ్జర్వ్ చేసినటువంటి వారు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా ప్రయాణికులకు మెరుగైనటువంటి వసతులు ఏ విధంగా అందించాలి అనేటువంటి ప్రయత్నం కంటిన్యూస్గా ఆర్టీసీ తరఫున జరుగుతోందండి. అందుకని ఆర్టీసీ అందించేటువంటి అన్ని సేవలను కూడా ప్రయాణికులు ఆదరించాలని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మన యూరినల్స్ కావాలి, ఓపెన్ యూరినల్స్ అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. అవి కూడా ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా కార్గో కూడా కొంచెం విశాలమైనటువంటి ప్లేస్లో ఉంటే ప్రయాణికులకి సౌకర్యంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అవి 2 కూడా మేము పరిశీలిస్తున్నామండి. వాటికి అవసరమైన ఏర్పాట్లు కూడా తొందరలో మేము ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
విత్తనాలు నేలలో నాటితే చెట్టుగా మారి ఒక తరానికి నీడనిస్తుంది. అదే పెట్టుబడి భూమిపై పెడితే 10 తరాలకి ధైర్యాన్ని ఇస్తుంది. భూమి ఎప్పుడు మోసం చేయదు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్ గూడూరు సమీపంలో చిలుకూరు పోలీస్ స్టేషన్ వెనక భాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గూడూరు ప్రాంతానికి అతి చేరువలో 25 ఎకరాలలో అద్భుతమైన వెంచర్. చుట్టూ కాంపౌండ్ వాల్, పిల్లల కోసం ఆధునిక పార్క్ అండ్ ఓపెన్ జిమ్, క్రికెట్ టర్ఫ్, నోడా అండ్ జిఎంసీ అప్రూవ్ లేఅవుట్, 40 ఫీట్ సిసి రోడ్, చుట్టూ పచ్చని వాతావరణం, పుష్కలమైన నీటి వనరులతో సకల సౌకర్యాలతో కూడిన వెంచర్. నమ్మకమైన పెట్టుబడి. ఇంద్రా ప్రాపర్టీస్, మీ భవిష్యత్తుకు బలమైన అడుగు. తిరిగి వార్తలకి స్వాగతం. రొయ్యలు సాగు చేసే ప్రాంతాల్లో అదేవిధంగా వరి సాగు చేసే పొలాల మధ్య రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం మంచి పద్ధతి కాదని మణుబోలు మండల రైతులు ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. మణుబోలు మండలంలోని బడ్డేపల్లి రెవెన్యూ పరిధిలో పవర్ గ్రిడ్ సమీపాన రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మండలంలోని రొయ్యల సాగు చేసే రైతులు, వరి సాగు చేసే సన్నకారు రైతులు రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసే ప్రాంతం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతాల్లో వేలాది ఎకరాల రొయ్యల సాగు ఏర్పాటు చేసి ఉన్నాయని, రొయ్యల గుంటలకు వెళ్ళు మార్గాల్లో రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తే వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ ప్లాంట్ ద్వారా వచ్చే వ్యర్థ పదార్థాలు కలుషితమైన నీరు పక్కనే ఉన్న గంగా చెరువుకు చేరుకునే ప్రమాదం ఉందని, అందువల్ల చుట్టుపక్కల వరి సాగు చేసే రైతులకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయన్నారు. మండలంలో నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడం పట్ల తామంతా ఆహ్వానిస్తున్నామని, కానీ రొయ్యల గుంటల వద్ద వరి సాగు చేసే పొలాల వద్ద కాకుండా మెట్ట ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేస్తున్నామని, ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించకుంటే ఆందోళన కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున నాయకులు, రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ కండ్లేరుకి సంబంధించి అనేకమైనటువంటి ఆత్మ సంబంధిత సమస్యలతో రైతులు సతమవుతున్న ఈ సందర్భంలో మళ్ళా మూలిగే నక్క మీద తాటికాయ పట్టేట్టుగా ఇక్కడ ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి అందరూ తెలిసింది. మేమందరం కూడా దీన్ని ఆందోళన చెందుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రాసెసింగ్ ప్లాంట్ అనేది స్టార్ట్ చేస్తే ఈ వాతావరణ జల కాలుష్యం, అనేక రకాలైన కాలుష్యాలు ఉన్నాయి. విద్యుత్ కాలుష్యం ఉంది, వాయు కాలుష్యాలు ఉన్నాయి, రేడియో ధార్మిక కాలుష్యం ఉంది, శబ్ద కాలుష్యం ఉంది. వాటన్నిటితో కూడా జల కాలుష్యం అనేది చాలా ముఖ్యమైనది. ఈ జల వనరులు సహజంగా నీటిలో ఏదైతే జలరాశులు బ్రతికి ప్రాణం బట్టగడతాయో అలాంటి వాటికి విఘాతం కలిగించే విధంగా ఈ రసాయనాలు పోయి ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లో మీటర్ల నుంచి స్టార్ట్ అయ్యి 40 కిలోమీటర్ల దూరం కండ్లేరు క్రీక్ ఉంది. సౌత్ ఏషియాలోనే పెద్దదైన కండ్లేరు క్రీక్ కింద కొన్ని వేల ఎకరాలు ఉంది. దగ్గరలో 2,500 హెక్టార్లు కల్చర్ చేస్తున్నారు. వితౌట్ పర్మిషన్తో, కనీసం గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా లేకుండా ఇక్కడ రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టాలని వీళ్ళు పురమాయించి స్టార్ట్ చేశారు. ఇది మాకు చాలా ఇబ్బందికరం రొయ్యల రైతులకి. ఇదే ఇబ్బంది జరిగితే రొయ్యల కల్చర్ ఎవరికి కల్చర్ రాదు. వీళ్ళ నామ్స్ ప్రకారం పంచాయతీ పర్మిషన్ తీసుకోలేదు. 50 ఎకరాలు వెట్లాండ్ ట్రైలాండ్ ఏరియాలో చేయాల్సిన ఏరియాని తీసుకొచ్చి వెట్లాండ్ ఏరియాలో చుట్టూ ఉన్న చిన్న కారులు ఎకరా అరెకరా ఉన్న రైతుల జోరికి వరిపండదు. వచ్చిన పత్రికా విలేకరులకి, మా రైతు సోదరులందరికీ, ఆక్వా రైతులకి ఇక్కడికి వచ్చింది చాలా బాధాకరం. ఈ కండేరు క్రీక్ ఒక 30 సంవత్సరాలుగా ఆక్వాకల్చర్లో మంచి పేరు తెచ్చి నెల్లూరు జిల్లాలోని ఈ కండేరు కెనాల్ అంటే ఒక మంచి ప్రసిద్ధి చెంది ఆక్వాకల్చర్ బాగా సక్సెస్ అవుతూ ఉండింది. ఈ టైంలో ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ రావడం అనేది చాలా సంతోషం. కంపెనీలు రావటం, ప్రాసెసింగ్ ప్లాంట్ అంతా రైతులకు అందుబాటు రావడం చాలా మంచిది, రైతుకి చాలా అవసరం. కానీ ఈ ప్లేస్లో ఇక్కడ పెట్టి జనాల్ని దాదాపు 2,500 హెక్టార్లు సాగుండే కల్చర్ ఏరియాలో ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టి ఈ ప్లాంట్లో వీళ్ళు ఎంత నర్సరింగ్ చేసి ఎంత చేసి వాటర్ వదిలినా ఫ్లడ్ ఏరియా టైంలో ఒకేసారి ఫ్లో అయ్యి క్రీక్ పోయే అవకాశం ఉంది. రైతులుగా ఉన్నవాళ్ళమి కల్చర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వైట్ స్పాట్, విబ్రియో, రకరకాల సమస్యలతో హార్వెస్ట్లు చేస్తుంటాం. మా మెటీరియల్ ఇక్కడికి వస్తుంది. అక్కడ ప్రాబ్లమ్స్ ఇక్కడి నుంచి వచ్చే వాటర్లో కంప్లీట్గా కెనాల్కి పోయి డిజాల్వ్ అయిపోతే ఆడ ప్రాబ్లమ్స్ ఇక్కడ కల్చర్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్సే లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆక్వా కల్చర్ చాలా సంక్షోభంలో కొట్టుమెట్టాడుతూ ఉంది. ఏది కూడా రేట్లు పెరిగినాయని, విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి. ఈరోజు చూస్తే ప్రతి వస్తువు వస్తువు 10 రూపాయలు అయిపోయింది. 270 రూపాయలు ఉన్న ఆక్వా రేటు ఈరోజు 220 రూపాయలు డౌన్ చేసి కూర్చున్నారు. 97లో ఉండే ప్రాసెసింగ్ ప్లాంట్లకి ఇప్పుడు ప్లాంట్లకి 15 రెట్లు పెరిగినాయి ప్రాసెసింగ్ ప్లాంట్లు మన డిస్టిక్లో కూడా. అయినా కూడా రైతులకు ఎవరు ఉపయోగపడటం లేదు. దళారీతనం, ఫ్యాక్టరీలు కంప్లీట్గా వాళ్ళ హోల్డ్లోకి వెళ్ళిపోయి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు.
వాళ్ళు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఇటువంటి ఇబ్బందులు లేకుండా చేసి ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ ఇక్కడ లేకుండా వేరే దగ్గర పెడితే అందరూ హర్షించదగ్గ విషయం ఇది. ఒక ప్లాంట్ ఏరియాకి వచ్చిందంటే 10 ప్లాంట్లు 20 ప్లాంట్లు అయితే మెటీరియల్ పెరిగే కొంది డిమాండ్ వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకున్నదానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్లేస్ సరైన ప్లేస్ కాదు. ఇది కరెక్ట్గా తీసుకొని వచ్చి పొట్టలో పెట్టినట్టు అయిపోయింది. పాయిజన్ పొట్టలో 200 మీటర్లో కెనాల్కి 200 మీటర్ల దగ్గరలో చాలా నియర్ బై గుంటలు ఉన్నాయి. ఈ వాటర్ వాళ్ళు ఎంత ప్రాసెస్ చేసినా కూడా ఆ వాటర్ని వాళ్ళు బయట వదలాల్సిందే. వచ్చే వైరస్లు వాటి నుంచి కల్చర్లో మేము వాటిని తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. వైరస్ రైతు దగ్గరే వస్తుంది. రైతు దగ్గర ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆ మెటీరియల్ ఇక్కడికి రావాలా. వీళ్ళు మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఆక్వాకల్చర్ చేస్తున్న రైతులందరూ ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడితే క్రీక్ కిందంతా కల్చర్ దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని వాళ్ళందరూ సమావేశమై మా దగ్గరికి రావడం జరిగింది. ఖచ్చితంగా మేము కూడా వాళ్ళకి సహకరిస్తామని చెప్పని మాట ఇవ్వడం జరిగింది. ఇది మేము కేవలం వాళ్ళ కోసమే కాదు, వాతావరణము, వాయు కాలుష్యము, నీటి కాలుష్యం, వీటి వల్ల కల్చర్ మొత్తం దెబ్బతిని ముదులే ఆక్వాకల్చరు సంక్షోభంలో ఉంది. మేత పెరిగిపోయి తర్వాత రకరకాలుగా అప్పులు పాలై నానా తంటాలు పడుతూ ఉన్నారు. కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయే పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు ఈ విధంగా కల్చర్ ఇక్కడ ఈ ఫ్యాక్టరీ పెట్టి రైతుల్ని ఇబ్బంది పెడతారంటే అందరం ఖచ్చితంగా దీన్ని వాళ్ళకి సహకరిస్తూ ఇక్కడ ప్లాంట్ పెట్టడానికి లేదని చెప్పని తీర్మానించడం జరిగింది. దీంట్లో అందరం ఎక్కడికైనా పోయేదానికి సిద్ధంగా ఉన్నాము. దీంట్లో వాళ్ళకి ఖచ్చితంగా మేమందరం సహకరిస్తామని చెప్పని మనం చేసుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో స్వామివారికి అభిషేక విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు శివ శివ శంకర హరహర శంకర నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న పీవీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించనున్న టీడీపీ మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు నాయకులు. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్టీపీ రాఘవ కుమార్ ఆకస్మిక తనిఖీ. డిపోలోని పరిసరాలన్నీ సర్వీస్ కేంద్రాన్ని పరిశీలించి డిపో మేనేజ్మెంట్ కి సూచనలు. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వర దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో స్వామివారికి అభిషేకం విశేష అలంకరణ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.